సంక్రాంతి స్పెషల్ నేతి బొబ్బట్లు. దీనికోసం శనగపప్పును ముందుగా 3-4 అవర్స్ ఇలా నానబెట్టుకొని ఇప్పుడు పప్పును శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలోని నేను శనగపప్పు 2 కప్స్ తీసుకున్నానండి. అలాగే షుగరు 3.5 తీసుకుంటున్నానండి. వాటర్ 1.5 వాటర్ వేసుకొని పంచదార కరిగే వరకు మనం మరిగించుకోవాలి. ఒకసారి ఇలా మూత పెట్టుకొని పంచదార కరిగే వరకు ఉంచుకొని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూడండి మనకి పప్పు ఉడికింది కదా, ఈ పప్పును మనం గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి షుగర్ వాటర్ ఉంది కదండి, దీనిలోని మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా దీనిలోని సాల్ట్ వేసుకొని కలపాలండి, ఎందుకంటే మనకి తీపి బయటకు రావడం కోసమని. చూడండి ఈ విధంగా దగ్గరికి అయ్యాక మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి బొబ్బట్ల కోసం అనేసని పైన మనం పెడతాం కదండి మైదా పిండిది, దానికోసం ఒక చూడండి ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్పుతో మైదా పిండి వేసుకుంటున్నానండి. దానిలో పించప్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలిపి పెట్టుకోవాలి. ఈ పిండికి సరిపడినంతగా మనం ఈ పిండి ములిగేంత వరకు అండి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కూడా మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం రొట్టెల పీట మీద ఒక కవర్ను వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఈ ముద్దను పెట్టుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి, పప్పు పూర్ణం, దీన్ని తీసుకుని ఇలా పైన పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు చూడండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన గీ వేసుకొని దాని మీదనే మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసుకొని కాల్చుకోవాలి. అలాగే పైన మనం కొద్దిగా గీ వేసుకోవాలండి. నేతి బొబ్బట్టు అందుకే అంటారండి, ఎక్కువ నెయ్యి పడుతుంది దీనికి. చాలా మంది బొబ్బట్టు ఒకవైపే కాల్చుకుంటారండి, నేను 2 వైపులా కాలుస్తున్నానండి. ఇలా కాల్చుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, నేతి బొబ్బట్లు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా బొబ్బట్లు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అందరికీ.